యానిమే అప్డేట్స్ లోకి వెళ్లే ముందుగా మనం ఒక టాపిక్ కోసం మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు ఇండియా, పాకిస్తాన్ ఇప్పుడు వార్ జోన్ లో ఉందని. అలాగే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్ గా చేసుకుని వచ్చారు. దీని మీద నేను సోషల్ మీడియాలో నెగిటివ్ థాట్స్ అనేవి చూసాను. అంటే ఎందుకు యుద్ధం అనేలాగా. ఆపరేషన్ సింధూర్ అనేది రివెంజ్ ఆపరేషన్ అయితే కాదు. మన భారతదేశ ప్రజల పైన గానీ, మన భారతదేశం పైన గానీ మరొకసారి దాడి చేయాలి అనే ఆలోచన ఇంకా ఏ దేశానికి రాకుండా ఉండేలాగా సమాధానం మాత్రం ఇస్తుంది. అఫ్ కోర్స్ యుద్ధం వల్ల ఎవరు చేసినా, ఎందుకు చేసినా, ఎలా చేసినా నష్టం అనేది కలుగుతుంది. అది పాకిస్తాన్‌కైనా కానివ్వండి, ఇండియాకైనా కానివ్వండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. యుద్ధం స్టార్ట్ చేసింది ఇండియా అయితే కాదు. అలాగే మనం పాకిస్తాన్ లాగా అమాయక ప్రజల మీద దాడి అయితే చేయడం లేదు. అలాగే మనకి ప్రభుత్వం కొన్ని ఆదేశాలను అయితే ఇచ్చింది. మనం ఎక్కడైనా ఫైటర్ జెట్స్ చూసినా వాటి ఫొటోస్ గానీ, వాటి ఇన్ఫర్మేషన్ గానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ఇది మన ఫ్యామిలీ, మన దేశం సేఫ్టీని ఉద్దేశించి ఇచ్చిన ఆదేశాలు. సో ఫాలో అవుదాం. అలాగే మన దగ్గరకు వచ్చిన న్యూస్ ఫేకో రియలో ఒకసారి చెక్ చేసుకోండి. దీనికోసం మనం అఫీషియల్ గవర్నమెంట్ అకౌంట్స్ ని ఫాలో అవ్వండి. అలాగే ఈ యుద్ధంలో మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మురళీ నాయక్ వీరమరణాన్ని అయితే పొందారు. ఇలాంటి జవాన్లకి, ప్రతి ఒక్క జవాన్కి కూడా మనం సల్యూట్ చేద్దాం. దే డిజర్వ్ ద హ్యూజ్ రెస్పెక్ట్. ఇంకా యానిమే అప్డేట్స్ కోసం మాట్లాడుకోబోతుంటే మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వన్ పీస్ కోసం. వన్ పీస్ లైవ్ యాక్షన్ అప్డేట్స్ మన నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ నెల 31st ఇన్ఫార్మ్ చేస్తానన్నారు. వన్ పీస్ వచ్చి గ్యాప్ అయితే తీసుకోబోతుంది. 6 months అయితే కాదులేండి, మీరేం భయపడకండి. ఒక వారం మాత్రమే. ఆ వారం కూడా ఎపిసోడ్ అయితే వస్తుంది. కాకపోతే రీక్యాప్ ఎపిసోడ్. మన చాపర్ వచ్చేసి బానీ ఇంకా కూమా ఒక బాండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత వచ్చే ఎపిసోడ్స్ అన్ని కొంచెం ఎమోషనల్ గా వెళ్తే మన ఒక కూమా ఒక పాస్ట్ స్టోరీ మీద వెళ్తూ ఉంటాయి. వన్ పీస్ అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే బ్రేక్ చేసింది. రీసెంట్ గా జరిగిన వన్ పీస్ ఈవెంట్ కి అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అందరూ స్ట్రా హార్ట్ పెట్టుకొని అయితే వచ్చారు. సో ఒకే ప్లేస్ లో ఒకేలాగా ఎక్కువ మంది కాస్ట్ ప్లే చేసిన వరల్డ్ రికార్డ్ అయితే బ్రేక్ చేసింది. అలాగే దీనికన్నా ముందు ఇంకో 2 వరల్డ్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి ఎక్కువ డివిడి రిలీజ్ చేసిన యానిమే సిరీస్ కింద మంగా కాపీస్ ని ఎక్కువగా అమ్ముడుపోయే కింద వరల్డ్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడుకొచ్చి ఏ యానిమేకి మంగాకి కలిపి 3 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అయితే లేవు. అది ఒక వన్ పీస్ కి మాత్రమే సాధ్యమైంది. మనందరం చాలా సంవత్సరాలుగా ఒక గేమ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అదే GTA 6. ఈ ఈ గేమ్ మనం May 26 చూడొచ్చు. కాకపోతే ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం. నాకు తెలుసు ఈ గేమ్ ని 2025 లో రిలీజ్ చేస్తానన్నారు, కానీ ఇది మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేశారు. ఇది మనం May 26, 2026 చూడొచ్చు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. కాంకీ స్టార్ ర్యాలీ గేమ్ వాళ్ళు ఫేట్ సిరీస్ యానిమేతో కొలాబ్ అవ్వబోతున్నారు. ఇందులో మనకి సేబర్ అండ్ ఆర్చర్ క్యారెక్టర్స్ ని ఈ గేమ్ లో మనం చూడొచ్చు. నారుటో థీమ్ పార్క్ అనేది మన 2026 లో ఫ్రాన్స్ లో ఓపెన్ అవుతుంది. నారుటో అనేది ఫ్రాన్స్ లో చాలా అంటే చాలా పాపులర్. నారుటో ఫస్ట్ మూవీ ఫస్ట్ టైం మన ఇండియన్ థియేటర్ లోకి వస్తుందని మనకి ఇంతకు ముందు ఎపిసోడ్ అయితే మాట్లాడుకున్నాం కదా. దీని రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇది మనకి June 27 మనం థియేటర్ లోకి అయితే చూడొచ్చు. డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీ యొక్క క్రేజ్ ని క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారు. డీమన్ స్లేయర్ ముగన్ ట్రైన్ ఈ మూవీ మనకి రీ రిలీజ్ అనేది చేశారు జపనీస్ లో May 9th. అలాగే ఈ మూవీ ఎండింగ్ మనకి స్నీక్ పీక్ ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తున్నారు ఇన్ఫినిటీ క్యాసిల్ ది. ఇలాగే మనకి కెనడా, యుఎస్ లో కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. May 14th ఈ సినిమా అనేది రీ రిలీజ్ అవుతుంది. మన ఇండియాలో రీ రిలీజ్ అవ్వట్లేదు కాదు బ్రో. మనం ఎలా ట్రైలర్ చూడాలి అంటే ఆల్రెడీ యూట్యూబ్ లో ట్రైలర్ అనేది లీక్ అయింది. ఒకసారి వెళ్ళి చూడండి. సోలో లెవెల్ ఫ్యాన్స్ అందరికి ఇది ఒక చాలా చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా జరిగిన కంచిరోల్ ఈవెంట్ లో సోలో లెవెలింగ్ టీమ్ అనేది పాల్గొన్నారు. ఇందులో సోలో లెవెలింగ్ సీజన్ 3 కోసం కొన్ని అప్డేట్స్ అయితే చెప్పారు. సోలో లెవెలింగ్ సీజన్ 1, సీజన్ 2 తయారవడానికి 2,20,000 ఫ్రేమ్స్ అయితే పట్టింది. సో యానిమేటర్స్ కి కొంచెం గ్యాప్ ఇద్దామని అని అయితే అనుకుంటున్నారు. సో ఈ యానిమేని ఒలింపిక్స్ తర్వాత అంటే 2028 లో స్టార్ట్ చేస్తారంట. సో మన యానిమే 2030 లో చూడొచ్చు. కిందటి ఎపిసోడ్ లో మనం 2028 లో చూడొచ్చు అని డిస్కస్ చేసుకున్నాం.
ఏంది ఇదే బాకా అండ్ టెస్ట్ ఈ యానిమేకి సంబంధించిన అప్డేట్స్ మనం మే 9th చూడొచ్చు అని చెప్తున్నారు. టోయిజిన్ యాంకి ఈ యానిమేని మనం జూలై 11th 2025 చూడొచ్చు. ఐ వాజ్ రీఅన్కంటెడ్ యాజ్ ద 7th ప్రిన్సెస్ ఈ యానిమే సీజన్ 2 మనం జూలై 9th చూడొచ్చు. మీకు ఓపీ క్యారెక్టర్స్ ఉన్న యానిమే సిస్టమ్ అయితే మీరు ఈ యానిమేని ఒకసారి ట్రై చేయొచ్చు. చితోసి ఈజ్ ఇన్ ద రామోని బాటల్ ఈ యానిమే ఒక కీ విజువల్స్ అండ్ ట్రైలర్ అనేది బయటకు వచ్చింది. ఈ రొమాన్స్ యానిమేని మనం అక్టోబర్ 2025 చూడొచ్చు. అవెంజర్స్ డూమ్స్ డే మూవీస్ షూటింగ్ అనేది స్టార్ట్ అయింది. టోయి యానిమేషన్ వాళ్ళు ఆ యానిమే మొత్తం ఏఏ వర్క్ తోటి నడిపిద్దాం అనుకుంటున్నారు. దీనికోసం వాళ్ళు 24 బిలియన్ ఎన్ అనేది ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏఏ ఆర్ట్ వర్క్ కోసం మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. కన్నా ద గార్డియన్ ఇది ఒక ఇండియన్ యానిమే సిరీస్ అనమాట. ఇది మనకి క్రంచీ రోల్ లో అవైలబుల్ గా త్వరలో రాబోతుంది. సోనీ పిక్ ఛానల్ లో మనకి క్రంచీ రోల్ బ్లాక్ అనేది రాబోతుంది. ఇది మనకి మే 10th నుంచి స్టార్ట్ అవబోతుంది. మనకి 11 PM నుంచి 12 AM వరకు ఫ్రీగా యానిమేస్ అనేవి ఇంగ్లీష్ డబ్ లో చూసుకోవచ్చు. టైజీ నంబర్ 8 గేమ్ అనేది 1,00,000 ప్రీ రిజిస్టర్లు అయితే అయ్యాయి. ఇన్ ద క్లియర్ మూన్ లైట్ డస్క్ కి యానిమే అడాప్షన్ చేసుకున్నట్టు అనౌన్స్ చేశారు. అగ్లీ హీరో ఫ్యాంటసీ కామెడీ దీని ఒక ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. అలాగే ఈ యానిమే మనం జూలై 6th నుంచి చూడొచ్చు. ఇది మనకి ఇసకే ఓపీ క్యారెక్టర్ అండ్ ఫన్నీ కూడా అనిపించింది ట్రైలర్ చూస్తుంటే. అండ్ మనం నెక్స్ట్ వచ్చే వీక్లీ అప్డేట్స్ లో కలుద్దాం. ఇలాంటి కంటెంట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.